నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నేను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహత్వాన్ని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయులనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించెను. ఆయన తోడిని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారు నోరు మూయబడును. స్తోత్రం ప్రభువా. ఈ కీర్తన 63వ కీర్తన. నిన్న మనం 62వ కీర్తన చూస్తాం కదా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. నిన్న కీర్తనలో నా ప్రాణమా నమ్మకము కలిగి ఉండము. నా ప్రాణమా నెమ్మది కలిగి ఉండము. 3 నా ప్రాణమా నిబ్బరము కలిగి ఉండము. నమ్మకము కలిగి ఉండము, నెమ్మది కలిగి ఉండము, నిబ్బరము కలిగి ఉండము, ధైర్యం కలిగి ఉండము. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, మనుషులను కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు నెమ్మది ఉంటుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ధైర్యం ఉంటుంది. నిబ్బరంగా ఉండొచ్చు. ఆధైర్యపడక్కర్లేదు. ఈ రోజున ప్రభువా నిన్ను నేను స్తుతిస్తాను, నిన్ను నేను ధ్యానం చేస్తాను, నిన్ను నేను కీర్తిస్తాను. దేవునికైనా గాను, దేవునిపై ధ్యానం, దేవునితో క్షేమం, దేవునిదే సహాయం. స్తోత్రం ప్రభా. నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా, నిన్ను ధ్యానం చేస్తాను, నిన్ను కీర్తిస్తాను. నాకు ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా
నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎంతో సాటిస్ఫికేషన్. ఇంకా అంతకంటే ఏమీ లేదండి. అంతకంటే సాటిస్ఫికేషన్ ఏమీ లేదు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఫుల్లీ సాటిస్ఫికేషన్. దేవుని నామమునకు మహిమ కలుగును. దేవా, నా దేవుడవు నీవే తండ్రి. వేకువనే అంటే ఉదయకాలన, అంతే కదండి, ఉదయాన్నే. నేను కరెక్ట్ చెప్తున్నాను కదమ్మా. వేకువనే, ఉదయకాలనే నేను నిన్ను వెతుకుతును. అంటే లేచిన వెంటనే, ఈ రోజుల్లో మనం దేనికోసం వెతుకుతాం? లేచిన వెంటనే సెల్ ఫోన్ కోసం వెతుకుతాం కదా అండి. ఎక్కడుంది సెల్ ఫోను? టైం ఎంత అయింది? లైట్ వేసుకున్న గడియారం వైపు చూడం. సెల్ ఫోన్ వైపు చూసిన తర్వాత వాట్సాప్లో అరే ఏమైనా వచ్చిందా స్పెషల్గా, ఏమైనా కొత్త మెయిల్ వచ్చినాయా, ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయా, ఎవరైనా ఏమైనా పంపించారా, మెసేజ్ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? దేవుని కొరకు తృష్ణ కొని ఉండటం, స్తుతులు చెల్లించడం ద్వారా ప్రాణమును తృప్తిపరచుకోవడం, విజయమునందు ఆనందించడం. దావీదు అరణ్యంలో రచించిన ఈ కీర్తన 62, 63 కీర్తనలో చెప్పబడిన విశ్వాసమును అంశమును పతాక స్థాయికి తీసుకువెళ్ళింది. ఇది దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించు ఆయన గుడారమునకు దూరంగా ఉన్నప్పుడు రచించిన గేయం. మనం 2 సమయంలో 15-25 చూడొచ్చు. కీర్తనాకారుడు అతని శ్రమలో కూడా దేవుని యొక్క నమ్మకమైన ప్రేమను బట్టి ఆయనను ఆరాధించి స్తుతించాలని తన హృదయంలో ఉన్న ఆరాటాన్ని ఈ కీర్తన ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఫలితంగా అతని విరోధులు అణిచివేయబడినప్పుడు తాను యెహోవా యందు సంతోషించే సమయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవుని కొరకు తృష్ణ కొని ఉండడం. తృష్ణ కొని అంటే ఏంటి? ఆశ కొని. ఎలా అంటున్నాడు అతను? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే, ఉదయాన్నే, ఫస్ట్ నీకు ఇస్తాను ప్రభా, బెస్ట్ నీకు ఇస్తాను. ఫస్ట్ టైం ఏది? బెస్ట్ టైం అనమాట. ప్రశాంతంగా ఉంటాం, ఈ ఆలోచనలు ఉండవు. మొదట భగవంతుని వెతకాలి అంటాడు. ఎందుకు వెతుకుతున్నాడు? తను ఆశీర్వదింపబడాలని కాదు, తన కోరికలు తీర్చుకోవడానికి కాదు, నీ బలమును, 2 నీ ప్రభావమును చూడాలని, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎవరిని చూడాలి? నీ బలమును చూడాలి. మనం 59వ కీర్తన కదండి, 17వ కీర్తనలో దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను అంటాడు. ఇక్కడ నీ బలమును, నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ. ఆశ అంటే ఆశలో పీక్ లెవెల్ అన్నమాట. అంటే తప్పకుండా అవసరం, అది మనకి తప్పకుండా కావాలి, ఎలాగైనా సరే సాధించాలి. దాన్ని ఏమంటారు, గొప్ప యాంబిషన్ ఉంది. నాకు కావాలి, నేను పొందుకోవాలి దాన్ని. నీళ్లు లేకయుండి అన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురింది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని
నా శరీరం కృషించుచున్నది. దీని అర్థం ఏంటో తెలుసమ్మా? ఏ రోజైనా మనం బైబిల్ ముందర తీసుకుని అరే ఇంకా సరిపోదు, ఇంకొక అధ్యాయం చదవాలి, ఇంకొక మాట చదవాలి అని లేవలేకుండా ఉన్న రోజు ఏదైనా ఉందా మనకి? ఏ రోజైనా సరే మనకి ఎంత తీయగా ఉంది, తేనె కంటే తీయగా ఉంది, ఇంకా నేను ఆపకూడదు, ఈ వాక్యాన్ని ఆపేస్తే ఈ మధురం మళ్ళీ పోతుందేమో, ఈ తీదనం పోతుందేమో అని లేవలేకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా మనకుంటాయా? మనం అంత చెమట పట్టేంతగా మనం పరిగెత్తుతున్నామా? ఇక్కడ చూడండి, నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణం దేనికోసం తృష్ణ కొని ఉండాలి? నీళ్ళు కోసం తృష్ణ కొనాలి. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ప్రభువా, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీళ్ళు కోసం తృష్ణ కొనాలి, కానీ నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. విచిత్రంగా ఉంది కదా? అనగా మన జీవితాల్లో భగవంతుడు ఆయన ఒక్కటికే ప్రయారిటీ ఇవ్వాలండి. వెదకడం ఆయన్నే వెతకాలి. భక్తుడు ఎంతగా నిజంగా ఒక చాలా విచిత్రమైనటువంటి భక్తుడైన అతను భగవంతుని, అందుకే దేవుని యొక్క హృదయానుసారుడు. ఎవరన్నా ఈయన దేవుని హృదయాన్ని అనుసరించినటువంటి వాడు, దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. రాత్రి జాముల యందు నిన్ను జ్ఞాపకము చేసుకుని నిన్ను ధ్యానించినప్పుడు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా? మంచం మీద. మంచం ఏమిస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. అయితే అక్కడ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కూడా నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, అంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా అంటే అమూల్యమైనది నాకు దొరికినట్లుగా, ప్రశస్తమైనది నాకు దొరికినట్లుగా వాక్యాన్ని ఎంతో అద్భుతంగా వర్ణిస్తాడు భక్తుడు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 6వ వచనంలో, నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. మన ఆశ బయట మనం వెలిగింపబడాలంటే మన ఇంట్లో భగవంతునితో ఎక్కువ సమయం గడపాలి. చాలా మట్టుకి ఒక శరీర ఆకృతి, ఒక మంచి రూపం రావాలంటే ఎంతో వర్కౌట్ చేస్తాడు, చాలా వర్కౌట్ చేయాలి. చాలా వర్కౌట్ చేస్తే కానీ శరీర ఆకృతి ప్రతి అవయవము ఒక అందంగా కనబడదు. అయితే భక్తుడు ఆత్మీయమైనటువంటి ఎక్సర్సైజులు చేస్తున్నాడు. ఎలా? సమయం దొరికినప్పుడల్లా నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో నీటి కొరకు దప్పికొనిన అతని అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఎంత తృష్ణగా ఉన్నాడో,
నీళ్ళు లేక ఎండి ఉన్న దేశంలో దేనికోసం వెతకాలి? నీళ్ళ కోసం వెతకాలి. కానీ తను దేనికోసం వెతుకుతున్నాడు? ఉదయాన్నే వేకువనే నిన్ను వెతుకుతూ ఉన్నాను, నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. నాకు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృప జీవము కంటే ఉత్తమమంటూ నా పెదవులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తున్నది. కాగా మనం పాట పాడేటప్పుడు ఇతరులకి వినసొంపుగా ఉండాలి. చక్కని సంగీత పరిజ్ఞానంతో పాడాలి. అలాగని చెప్పేసి సంగీతం వచ్చిన వారే పాటలు పాడాలని ఏమీ లేదండి. మనం భగవంతునికి ఏ విధంగా మంచం మీద పడుకుని హమ్ చేయొచ్చు, గానం చేయొచ్చు. చాలామంది బాత్రూముల్లో కూడా పాటలు పాడతారు. మా హాస్టల్లో భయం వేసినప్పుడు పాటలు పాడవు నేను. అంటే గట్టి గట్టిగా అరవడం, పాటలు పాడడం. కాగా ఇక్కడ ఈ భక్తుడు ఏమన్నాడంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా ప్రభువా, నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. మనం ఆయన వైపు చేతులెత్తడానికి, ఆయన వైపు చేతులెత్తడం అనగా ఆయన ఎదుట సాగిలి పడడం, సరెండర్ అవ్వడం. చేతులెత్తడం అంటే ఏంటమ్మా? సరెండర్. సరెండర్ అంటే నీకు నేను లొంగిపోతున్నాను, నా దగ్గర ఏమీ లేదు, నాలో గర్వం లేదు, కోపం లేదు, ఇంకేమిటి లేదు, ఆయుధం లేదు నా దగ్గర. ఐఎమ్ సరెండర్. సరెండర్ టు ఆల్ అంటే క్షమించండి. సరెండర్ ఆల్ అంటాం కదా, అంటే అన్నీ మన జీవితంలో కొన్ని సరెండర్ చేయడం కదా, అన్నీ సరెండర్ చేయడానికి. అప్పుడు భక్తులు ఏమని పాడుతున్నాడు? నా జీవితకాలం అంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణిజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నా ప్రాణము నిన్ను అంటి అంటే ఎంతగా బాండింగ్ ఉందో చూడండి. ఆ బాండింగు అందుకే ఉదయాన్న, మధ్యాహ్న, సాయంత్రం, రాత్రి జాములు, తెల్లవారుజామున, వేకువనే ఎప్పుడు నిన్ను అంటి ఉన్నది. నా ప్రాణము నిన్ను అంటుకుని కనెక్ట్ అయిపోయాను. ఆ కనెక్షన్ విడదీయనిది. అందుకే చాలా మట్టుకి ప్రార్థన చేస్తారు భక్తులు, ప్రభువా నేను నీ చేయి పట్టుకుంటే నేను విడిచిపెట్టేస్తానేమో, నీవు నా చేయి పట్టుకో, నీకు నాకు కనెక్షన్ ఉండాలి, నీతో బాండింగ్ ఉండాలి. నా ప్రాణము నిన్ను అంటుకుని వెంబడిస్తూ ఉంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటూ ఉంది. నీ దగ్గరగా ఉంటే, అందుకే నా మాట, నా బాధ, నా కష్టం నీకు తెలుస్తుంది. ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడట. భక్తులు పాట పాడుతున్నాడు కదా, నా ప్రాణము నిన్ను అంటుకుని వెంబడిస్తూ ఉంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటూ ఉంది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటూ ఉంది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుతురు, నక్కల పలగుదురు.
రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశైలను. ఆయన నమ్ముకున్నటువంటి వాడు ఇప్పుడు అతిశైలెత్తాడు. అబద్ధములాడు వారు నోరు మూయబడును. అబద్ధములాడు వారు నోరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నామే, ఎంత అద్భుతంగా స్తుతిస్తున్నాడండి, ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నాడు, ఎంత అద్భుతంగా కీర్తిస్తున్నాడు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచు ఉంది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేస్తుంది ప్రభా. నా మనసు మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, రాత్రి జాము అంటే ఏదమ్మా, అర్ధరాత్రి అంటే ఎప్పుడు పడుకునేవాడు, మరలా వివేకంగా లేవడం, ఉదయకాలనే లేవడం, ఉదయాన్నే ఆయన్ని వెతకడం ఒక వింతైనటువంటి అనుభవం. సామెతల గ్రంథం కదమ్మా, 8వ అధ్యాయంలో ఎవరన్నా రెఫరెన్స్ తీయగలరమ్మా? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉదయాన్నే ఇంకొక రిఫరెన్స్ తీస్తేనే ఎవరైనా సామెతల గ్రంథం తీయండి. కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకొని ఇందును. ఎప్పుడట? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నా. ఇక్కడేమనుంది? యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయాన్నే వినబడుతుంది. 2, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకుని ఉంటాను ప్రభా, కాచుకుని ఉంటాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు అని వ్రాయబడింది. నా దేవా, నీవే నా దేవుడువు, వేకువనే నిన్ను వెతుకుతున్నాను. ఎలా వెతుకుతున్నాడంటే భక్తుడు 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుణచున్నది. ఎవరి కోసమమ్మా? దేవుని కొరకు తృష్ణ గుణచున్నది. ఆశపడుతున్నాను ప్రభా, జీవము గల దేవుని కొరకు తృష్ణ గుణచున్నది. ఎందుకట? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడుతును. ఎందుకట? ఆ తృష్ణ ఏం చేస్తుందంటే, మీరు మరో విధంగా అనుకోకండి, బేబమ్మ గారు, సుబ్బారావు గారు ప్రార్థన కాక మునిపే ఎన్ని గంటలకు వస్తారో తెలుసా అండి? 9 గంటలకు ప్రార్థన అయితే 8:45, 8:50 కల్లా అక్కడ ఉంటారు. 10 గంటలకు ప్రార్థన అయితే 9:50 కల్లా ఉంటారు. 10 నిమిషాలు, ఎప్పుడు 15 నిమిషాలు ఉంటారు ముందు. ఆశ ఎందుకు? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. మనకెప్పుడు ప్రార్థన అంటే 9 గంటలకు ప్రార్థన అంటే మనం అదే అడవుడు ఉంటుంది. పోనీ ఇంకో గంట లేట్ చేసి 10 గంటలకి అన్నా కూడా అదే అడవుడు ఉంటుంది ఇంట్లో. ఆ సమయాన్ని బట్టే మనం అర్ధ గంటలోనే అందరూ లేస్తారు, అర్ధ గంటలో అందరూ సిద్ధం అవ్వాలి, అందరూ ఒకే బాత్రూమ్ ఉంటుంది. అంటే అర్థమవుతుందమ్మా, దేవుని వెతికేవాడు మొదట
దేవుని సన్నిధిని ఎప్పుడెప్పుడు కనబడాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, మందిరానికి ఎప్పుడు కనబడాలి, ఎప్పుడెప్పుడు ఎప్పుడు అంటే చాలా మట్టుకి అదేనండి భక్తి. మనం టైం మెయింటెనెన్స్, మన క్రైస్తవులు టైం సెన్స్ ఉండాలి. చాలా మట్టుకు అంటారు, మాకు తెలుసండి 10 గంటల కంటే 11 గంటలకు జరుగుతుంది అనుకుంటాం మనం. ఓకే, ఉద్యోగాలు గట్ట వెళ్ళేటటువంటి వారు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఇంటి దగ్గర ఉన్నవారు కూడా అదే దాన్ని ఏమంటారు, పర్వాలేదు ఏమైపోతుంది, పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు, బళ్ళకి వెళ్ళాలి మనం అనుకుంటాం మనం. 84వ కీర్తన 84వ కీర్తన చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 84వ కీర్తన, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. నా ప్రాణం నిన్ను అంటుకున్నందు ప్రభువా. ఏమని భక్తుడు పాడుతున్నాడమ్మా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అయస్కాంతం ఉన్న దగ్గర వస్తువులు ఏమవుతాయి, ఆకర్షింపబడతాయి. మీరు అయస్కాంతం చూడండి, ఒక చోట పెడితే అక్కడ చుట్టూ ఐరన్ పార్టికల్స్ వేసినప్పుడు త్వరగా ఆకర్షణ, అంటే అయస్కాంతం వైపు మన దేవుని వైపు అంటుకొని ఆయన్ని వెంబడించాలని, అప్పుడు ఆయన కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుందట. రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడమ్మా. ఆయన బట్టే ఎంత అద్భుతమైన కీర్తన అంటే, ప్రభువా నీ బలమును చూడాలి తండ్రి, నీ ప్రభావం చూడాలి, నీ పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో కనిపెట్టుకుంటూ ఉన్నాను, నీ తట్టు చూస్తూ ఉన్నాను. నీళ్లు లేక ఉండిన దేశమందు నీళ్ళ కోసం నేను చూడలే, నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనిచి ఉంది. నా ప్రాణం ఎవరైనా నీళ్ళు లేని స్థలంలో నీళ్ళ కోసం వెతుకులాట, కానీ అక్కడ కూడా నీ కోసం వెతుకుతున్నాను ప్రభా. ఒకవేళ మంచం మీద కష్టంలో నిన్ను వెతుకుతున్నాను, సుఖంలో కూడా నిన్నే వెతుకుతున్నాను ప్రభా. నేను చాలా మట్టుకు ఏమంటారు, మనం ప్రార్థనలు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థనలు చేస్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఏం కాదులే మర్చిపోదాం చేద్దాంలే. కానీ ఇక్కడ భక్తుడు బలమును వెతుకుతున్నాడు. నేను మన 62వ కీర్తనలో చూసాం, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఏమనందమ్మా, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తున్నాడు, 2 మారులు ఆ మాట నాకు వినబడను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఆయన బలం అతి ప్రాముఖ్యమైనది, అమూల్యమైనది. దేని వెతకాలి మనం, ఆయన బలం. ఆయన బలాన్ని వెతికితే, ఆయన బలం మీద ఆశపడితే, ఆయన అంటి పెట్టుకుని ఆయన వెంబడిస్తే, ఒక పాట ఉంటుంది, దినంబు యేసుకు దగ్గరగా చేరుదాం, అనుదినంబు అనగా దినదినము ఆయనకు దగ్గరగా రావాలి. అంటి నా ప్రాణం అంటుకుని అంటే కనెక్ట్ అయిపోయి బాండింగ్. స్తోత్రం ప్రభా. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. స్తోత్రం ప్రభా. కాగా ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది.
కాగా నా జీవిత కాలమంతయు నేనేలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. స్తుతిలో ఆరోగ్యం ఉంటుంది. స్తుతించేవాడు సంతోషంగా ఉంటాడు. స్తుతించేవాడు ఆయనతో కనెక్ట్ అయి ఉంటాడు. ఎవరు స్తుతించగలరు? ఎవరు ఆరాధన చేయగలరు? ఎవరు గొప్పగా చెప్పగలరు? ఇప్పుడు ఈ ఉదాహరణకి యేసుక్రీస్తు వారి గురించి నన్ను చెప్పమంటే ఎంతసేపు అయినా కంటిన్యూగా చెప్తాను. ఒకవేళ నాకు ఆకలి వేయకపోతే, మలమూత్రాదులు నాకు రాకపోతే కంటిన్యూగా లేవకుండా కూడా చెప్పగలను. మనం ఆయనతో ఉంటే ఆయన గురించి తెలుస్తుంది. ఆయనతో ఉంటే ఆయన గురించి పోసుగుచ్చినట్టు రాత్రి పండు చక్కగా దైవజనుడి గురించి సాక్ష్యం చెప్పారు. ఎందుకు? తనతో ఉన్నాడు కాబట్టి. అలాగ మనం దేవునితో ఉంటే దేవుని గురించి మనం చెప్పగలం. ఆయనకే మహిమ. ఆయన గురించి మనం పోసుగుచ్చినట్టు పుట్టుక గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధాన బలాన్ని గురించి మనం చెప్పగలం. ఆయనతో అంటి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో మనం ఉంటే ఆయన అలవాట్లు వస్తాయి. ఆయన గురించి మనం కూలంకషంగా చెప్పగలం. నా పిల్లల గురించి నేను, నా భార్య గురించి, నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వారి అలవాట్ల గురించి అన్నీ నేను చెప్పగలను. ఎందుకు? నా సహవాసం ఎక్కువగా నా పిల్లలతో ఉంటుంది, నా భార్యతో ఉంటుంది, నా కుటుంబం వ్యక్తులతో. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతునితో మనం ఎక్కువ అంటి పెట్టుకుని ఉంటే, ఆయనలో ఉంటే, ఆయన గురించి ఈ భక్తుడు అంటాడు, ఉదయాన్నే నేను వెతుకుతాను ప్రభు, వేకువనే నిన్ను వెతుకుతాను. మనం ఈ రోజుల్లో ఏం వెతుకుతున్నాం? ఇలా పడుకున్న లేచిన వెంటనే సెల్ ఫోన్ ఎక్కడుంది అని వెతుకుతాం అటు ఇటు. పోనీ సెల్ ఫోన్ చూసిన తర్వాత టైం చూస్తాం, తర్వాత వేరే ఏ మెసేజ్ వచ్చింది, అవి వచ్చింది, అలాగలాగలాగా వెళ్ళిపోతుంది. సో మనం నా ప్రాణమును నిన్ను అంటుకుని వెంబడిస్తూ ఉంది. ఈరోజు నాకు ఈ మాట మీరు ఎత్తుపట్టి ప్రార్థించండి, ప్రభువా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించాలయ్యా. అప్పుడు ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇరికైనా నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. 8వ వచనంలో ఏముందమ్మా? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది ప్రభువా. వారు నా ప్రాణము నశింపచేయాలని వారు దాన్ని వెతుకుచున్నారు. నేనేమో దేవుని వెతుకుతున్నాను, వారేమో నన్ను వెతుకుతున్నారు ఎప్పుడు చంపాలని. బలమైన ఖడ్గమునకు వారు అప్పగింపబడుతురు కాక, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురుగాక. నా బలం నీవే. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, 2 మారులు ఆ మాటను నాకు వినబడుతూ ఉంది. ధనం ఇచ్చినా కూడా దాన్ని లక్ష్య పెట్టు. ధనం నీ బలం అవ్వకూడదు. బలము తనదని, అందుకే ఆయన బలం మీద మనం ఆధారపడాలి. ఆయన వెతికినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయన బలం మీద మనం ఆధారపడగలం. ఆయన బలం నోటి మాట చేత. నా బలం ఎంత బలం అమ్మా? నోటి మాట చేత. భూమి ఆకాశం, భూమి ఎంత ఉంటుంది? భూమి ఎంత ఉంటుందమ్మా? అదేమన్నా కేజీది అనుకున్నారా? మీరు చూడండి, విచిత్రమైనటువంటి ఆలోచన మనం చేయొచ్చు. భూమి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో తెలుసమ్మా? కానీ మనం కదలకుండా ఉన్నామే. చిట్టుకు దాన్ని చీమ చిట్టుకుమంటలేదు అనుకుంటాం మనం. ఎంత ఫాస్ట్తో తిరిగితే ఎంత శబ్దం వస్తుందో. ఒక విమానం చూడండి ఎంత శబ్దం వస్తుందండి. ఈ భూమి తిరుగుతున్నప్పుడు కూడా అంత శబ్దం వస్తుంది. నీకు నాకు వినపట్లేదే. కదలని స్థితిలో ఉన్నాం అనుకుంటున్నామే. స్థిరంగా నీళ్లు తొణకట్లేదే. ఇప్పుడు ప్రయాణం చేసేది చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది.
కానీ ప్రయాణం చేసేటప్పుడు వస్తువులు ఊగుతాయి కదమ్మా. వస్తువులు ఊగిందంటే దాని అర్థం ఏంటి? పలకలు మారుతున్నాయి, భూకంపం వస్తుందని. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి నెమ్మది ఇచ్చాడండి. సుఖమైన నిద్రనిస్తున్నాడు, చింత లేని బ్రతుకులనిస్తున్నాడు. ఆయన నిన్నేం అడగట్లేదమ్మా. ఆయన నీ నుంచి నా నుంచి స్తుతి మాత్రమే కోరుతున్నాడు. ఆయన స్తుతి మాత్రం, రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడు. నిన్న మనం చూసిన ఒక మాట చూసిన ప్రార్థనలోకి వెళ్దాం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. జనులారా, నాకు నీకు భగవంతుడు చెప్తున్నాడు కదా, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఒక మాట, నా ప్రాణదాతను గురించిన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? నా ప్రాణదాతను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. 42వ కీర్తన 8వ వచనం. మనం ఆయనకి చేసిన ప్రార్థన, ఆయనకి చేసిన విజ్ఞప్తులు, ఆయన దగ్గర పెట్టుకున్న కన్నీరు మొర్రలు తప్పకుండా మనకు తోడుగా ఉంటాయి. ఆయన దక్షిణ హస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే మనకు విజయం కలుగు చేస్తూ ఉంది. ఈరోజున కష్టంగా ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు. మన ప్రాణాలు ఆయన అంటుకుని ఉంటే తప్పక మనకు ఆయన కుడి చెయ్యి ఆదరిస్తుంది. భక్తుడు అంటాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పిస్తాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. నీ కృప ప్రభువా ఆకాశం కంటే ఎత్తుగా ఉందయ్యా. నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించినది తండ్రి. ప్రభువా, నేనేమి సిగ్గుపడను. జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తాను. ప్రజల్లో నేను కీర్తిస్తాను, ప్రజల్లో నేను కీర్తిస్తాను. ప్రభు, నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది. నా ప్రాణం నిన్ను అంటి వెంబడిస్తుంది. ఈరోజు మాట ఎత్తి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.